హైదరాబాద్ నగర రూపకల్పన వెనుక కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ శ్రమ ఎంతో ఉందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్పించినప్పటికీ ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొరివి కృష్ణస్వామిని గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతిని పురస్కరించుకుని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు వెంకటేశ ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు పెద్దలు సతీ ముదిరాజ్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 1933 నుండి హైదరాబాద్ నగర కార్పొరేటర్ గా, కార్పొరేషన్ చైర్మన్ గా, పాత్రికేయునిగా, కవిగా, కార్టూనిస్టుగా, ముదిరాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు చేపట్టాడని గుర్తు చేశారు. ప్రజలతో మమేకమై హైదరాబాద్ దశ దిశను అభివృద్ధి పరచడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ముదిరాజులను బీసీఏలో చేర్చాలని కృష్ణస్వామి పోరాటం చేశారని, ఆయన ఆలోచనకు అనుగుణంగా ముదిరాజులను బీసీఏలో చేరుస్తూ రాజకీయాల్లో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, కోరబోయిన పెద్ద శ్రీనివాస్, తుమ్మల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మాపై ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కొరివి కృష్ణస్వామి ఆశయాలను, ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే తపనతోటి ఈ యొక్క రాబో రోజులలో కూడా చిన్నకోడూరు మరి మండల కేంద్రంలో కొరివి కృష్ణస్వామి విగ్రహావిష్కరణ కూడా చేయాలని మహాసభ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మరి భవిష్యత్తులో ఇంకా దానికి ఏమేమి అవసరాలు ఉంటాయి అనేది కూడా మేము ఆలోచించి సంఘంలో నిర్ణయం చేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి జయంతి సందర్భంగా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో మరి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కృష్ణస్వామి ముదిరాజ్ అని అంటే మరి జాతి కోసమే కాకుండా ఆనాడు మరి 1933లోనే ఆయన హైదరాబాద్ కార్పొరేటర్గా, హైదరాబాద్ తొలి మేయర్గా ఉంటూనే మరి హైదరాబాద్ నగరానికి దశ దిశలను నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు హైదరాబాద్ నగరము అభివృద్ధిలో పరుగులు తీస్తుందని అంటే, ప్రపంచంలోనే ఒక నగరంగా రూపుదిద్దుకుంది అని అంటే అందులో ఈ కొరివి కృష్ణస్వామి గారి కృషి ఫలితము అని చెప్పచ్చు. మరి ఆనాడు కొరివి కృష్ణస్వామి గారి మరి జీవిత చరిత్ర పాఠ్యాంశాలను విన్నటువంటి ప్రభుత్వము ఈనాడు ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా చేయడంలో విఫలమైంది. కానీ దాన్ని బాధాకరంగా మేము భావిస్తా ఉన్నాము.